ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు కమెడియన్ అలీ తాజాగా స్పందించారు. గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారని భావించినా టికెట్ లభించలేదు. ఈసారి ఆయన పరిస్థితి ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈసారి గుంటూరు లేదా నంద్యాలలో అలీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎంపీ మార్గాని భరత్తో కలిసి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ ఎన్నికల్లో పోటీపై స్పందించారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరగలేదని అన్నారు. ఈ వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపొచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని అన్నారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని చెప్పారు. కానీ అంతిమ విజయం ఎవరితో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. సొంతూరు రాజమండ్రి నుంచి బరిలో దిగే ఛాన్సులున్నాయని వస్తున్న ఊహాగానాలపై అలీ స్పందించారు. ప్రతి ఎన్నికలప్పుడు ఇలాగే అంటున్నారని, ఏదైనా ఉంటే తానే చెబుతారని అన్నారు. గత ఎన్నికల సమయంలో అడిగారని, కానీ పోటీ చేసేందుకు సమయం తక్కువగా ఉండటంతో పార్టీకి సేవ చేయడానికే ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఇటీవల 12 చోట్ల బస్సు యాత్రలో పాల్గొన్నానని వెల్లడించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని, సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని, తాను వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీనే నెగ్గాలని కోరుకుంటారని చెప్పారు. మొత్తంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అలీ సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. వచ్చే వారం సీఎం జగన్ నేరుగా అలీతో చర్చించి పోటీ అంశంపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అలీని మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. దీంతో అలీకి సీటు ఖాయమని చెబుతున్నా సీఎం జగన్ తుది నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.